విషయానికొస్తే మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలుగా జన్మించింది. 3 రొమ్ములతో పాప జన్మించడంతో పాండ్యరాజు ఆందోళనకు గురి అవుతాడు. జీవిత భాగస్వామి కనిపించిన వెంటనే ఆ బాలిక శరీరంలో మార్పులు జరుగుతాయని ఆకాశవాణి చెప్పడంతో రాజు ఆనందం వ్యక్తం చేస్తాడు. ఆ చిన్నారికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. యుద్ధం విద్యలో పరిణితి చెందిన ఆమె ఒకసారి కైలాసాన్ని స్వాధీనం చేసుకోవాలని బయలుదేరుతుంది. అక్కడ యోగనిద్రలో ఉన్న పరమశివుణ్ణి చూసి ముగ్ధురాలవుతుంది. ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆమె శరీరంలో మార్పులు వస్తాయి. యోగనిద్ర నుండి మేలుకున్న శివుడు తన కొరకే జన్మించిన కన్యగా భావించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె మీనాక్షి. ఆమెను వివాహం చేసుకున్న శివుడు ఈ క్షేత్రంలో సుందరేశ్వరునిగా కొలువుదీరాడని అంటారు. మధువు అంటే అమృతం. త్రినేత్రుడైన పరమశివుడు మధువును వర్షింపజేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి మధురై అని పేరు వచ్చిందని స్థల